కళాభినేత్రి వాణిశ్రీ. ఈ పేరు తెలియని తెలుగువారు ఎవరు ఉండరు. అంటే అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ఆవిడ ఖాతాలో. అలాగే ఆవిడ అద్భుతంగా నటించినటువంటి సినిమాలు ఉన్నాయి. అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు వాణిశ్రీ అంటే, ఆవిడ అభినయ సరస్వతి కూడా. నిజానికి ఆవిడ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది హీరోయిన్ గా కాదు. తను చిన్న పాత్రలతో ప్రారంభమైంది. చిన్న పాత్రలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్స్ కి ఎదిగినటువంటి నటి. అంటే ఇది ఒక రకంగా సావిత్రి పోలిక కూడా. అంటే సావిత్రి గారు కూడా ఎలాగైతే మీకు పాతాళ భైరవి సినిమాలో ఒక చిన్న స్కిట్ లో కనిపిస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ ఎలా ఎదిగారు, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించినటువంటి సినిమాలు ఇవన్నీ తెలుసు మనకి. అలాగే ఎన్ఏటి బ్యానర్ లో వచ్చినటువంటి ఉమ్మడి కుటుంబం సినిమాలో వాణిశ్రీ గారు కూడా ఒక చిన్న, అంటే సతీ సావిత్రి అని అంతర్నాటకంలో, ఆ సినిమాలో వచ్చేటువంటి అంతర్నాటకంలో ఆవిడ సావిత్రి గారు, రామారావు గారు యమధర్మరాజు గారు కనిపిస్తారు. ఆ తర్వాత శంకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరినే పెట్టి, అంటే ఆవిడ్ని సావిత్రి గాను రామారావు గారిని ఎమ్ముడుగాను పెట్టి కృష్ణరాజు గారిని సత్యవంతుడిగా పెట్టి సతీ సావిత్రి అనేటువంటి సినిమా నిర్మించారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇలా ఆ సినిమాలో అంతర్నాటకంలో, ఉమ్మడి కుటుంబంలో అంతర్నాటకంలో కనిపించినటువంటి వాణిశ్రీ గారు ఆ తర్వాత రామారావు గారి పక్కన హీరోయిన్ గా నటించడం మనకు తెలుసు. అయితే వీటికన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, రంగుల రాట్నం అనే సినిమా, బిఎన్ రెడ్డి గారు తీసినటువంటి రంగుల రాట్నంలో చంద్రమోహన్, వాణిశ్రీ వీళ్ళిద్దరూ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైనటువంటి నటులు. ఆ తర్వాత వీళ్ళే అన్నా చెల్లెళ్ళుగా రిపీట్ అవుతూ సుఖదుఖాలు అనేటువంటి సినిమా వచ్చింది. మూర్తి గారి డైరెక్షన్ లో కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక తమిళ సినిమా. నిజానికి బాలచంద్ర గారి నాటకం అది. మేజర్ చంద్రకాంత్ అనే పేరుతో ఆయన రాసి రంగస్థలమే చాలా పాపులర్ అయినటువంటి ఒక నాటకాన్ని అదే పేరుతో తమిళ్లో సినిమాగా తీశారు. తీసిన తర్వాత దానిలో ఆ మేజర్ చంద్రకాంత్ క్యారెక్టర్ తను వెయ్యాలి అనుకున్నారు రంగారావు గారు. కానీ ఆయనకు అవకాశం రాలేదు. దాంతో ఆ సినిమాని తెలుగులో ఆయనే రీమేక్ చేయించి తన మిత్రులతో ఫల్గుణ ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్ లో ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేసేవారు. అదే బ్యానర్ లో ఈ సినిమాని చేయించి తను తమిళ్లో ఏ క్యారెక్టర్ అయితే మిస్ అయ్యారో ఆ క్యారెక్టర్ ని తెలుగులో చేశారు. చేసినప్పుడు ఆ సినిమాలో వాణిశ్రీ, చంద్రమోహన్ వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా కనిపిస్తారు. హర్నాథ్ వాణిశ్రీని మోసం చేసేటువంటి క్యారెక్టర్ లో కనిపిస్తాడు. రామకృష్ణ, జయలలిత వీళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమాలో. ఈ సుఖదుఖాలు సినిమా, రంగుల రాట్నం ఈ రెండు సినిమాలు వాణిశ్రీ గారికి మంచి పేరు తీసుకొచ్చినాయి. వాణిశ్రీ గారి నటన మీద కాన్ఫిడెన్స్ తో బిఎన్ రెడ్డి గారు బంగారు పంజరంలో కూడా అవకాశం ఇచ్చారు ఆవిడకి. ఈ క్రమంలోనే ఆవిడ నెమ్మదిగా, అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ ఇస్తే తప్ప చెయ్యను అనేటువంటి ఒక కండిషన్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ఆత్మీయులు అనే సినిమా నవయుగ వారి కోసం తీస్తున్నాడు ఆయన. ఆయన సొంత సినిమా కాదు అది, అన్నపూర్ణలో చిత్రీకరణ జరుపుకుంది కానీ ఆ సినిమాకి డబ్బులు పెట్టింది నవయుగ వాళ్ళు. ఆ ఆత్మీయులు సినిమాలో క్యారెక్టర్ కోసం ఆవిడ అప్రోచ్ అయ్యారు. దుక్కిపాటి మధుసూదనరావు గారిని అప్రోచ్ అయినప్పుడు చెల్లెలు క్యారెక్టర్ అనుకున్నాడు ఆయన. చెల్లెలు క్యారెక్టర్ కాదండి, నాకు ఇస్తే హీరోయిన్ క్యారెక్టరే ఇవ్వండి అని అడిగింది ఆవిడ. అడిగితే ఆయన ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన పేరుగా చేశారు. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలు ఇలాంటి సినిమాలు అనేకం వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినాయి. దత్తపుత్రుడు ఇలాంటివి. ఈ వరుసలో ఒక అద్భుతమైనటువంటి విజయం దసరా బుల్లోడు. నిజానికి దసరా బుల్లోడులో ఆ హీరోయిన్ క్యారెక్టర్ కి ముందు అనుకున్నది వాణిశ్రీ గారిని కాదు. అయినప్పటికీ ఫైనల్ గా ఆవిడని వరించింది ఆ క్యారెక్టర్. ఆవిడ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలిగారు ఆ క్యారెక్టర్ ని. అది పెద్ద హిట్ అయింది. సినిమా సక్సెస్ లో ఆవిడకి షేర్ ఉంది. ఆ తర్వాత
ఈ సినిమా ప్రేరణతో అంటే దసరా బుల్లోడు ప్రేరణతో తీసినటువంటి రామానాయుడు గారి సినిమా 'ప్రేమ్ నగర్'. అందులో వాణిశ్రీ నటన చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఆ జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఆవిడ నటన, డైలాగ్ డెలివరీ అన్నీ నడుస్తాయి. ఒక రకంగా సావిత్రి గారిని చూసి తనని తాను మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కెరియర్ వాణిశ్రీ గారిది. అంటే బాడీ దగ్గర నుంచి అంటే ఎక్కడా షేప్ ఔట్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డైటింగ్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లామర్ చాలా పద్ధతిగా మెయింటైన్ చేయాలి. ఆడియన్స్ మారిపోయారు. గతంలోలా లేరు. ఇదంతా స్టడీ ఉంది ఆవిడ దగ్గర. అందుకని చాలా క్రమశిక్షణతో ఉండేదావిడ. అలాగే మేకప్ మీద విపరీతమైన శ్రద్ధ ఉండేదావిడకి. చాలా జాగ్రత్తగా మేకప్ చేసుకునేవారు. తనని తాను తెర మీద అందంగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఆవిడ చాలా శ్రమ తీసుకునేవారు. ఆవిడ కొప్పు పెట్టేటువంటి పద్ధతి ఆ రోజుల్లో ఒక ట్రెండ్. చాలా మంది దాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అమ్మాయిలు. అలాగే ఆవిడ చీర కట్టేటువంటి పద్ధతి, నడిచేటువంటి పద్ధతి ప్రతిదీ స్టైలే. ఇప్పుడు 'రజనీకాంత్‌ని' ఎలాగైతే స్టైల్ కింగ్ అంటున్నారో దాదాపు వాణిశ్రీ అదే పరిస్థితి. అలాంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందావిడ. ఆవిడలా నడవాలి, ఆవిడలాగా నవ్వాలి, ఆవిడలాగా చూడాలి అనేటువంటి ఒక ఇంప్రెషన్ బలంగా ఆ జనరేషన్ మీద కలిగించిందావిడ. దాదాపు 3 జనరేషన్‌లు ఆవిడతో పాటు నడిచినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇలా మొదలైనటువంటి నటిగా ఆవిడ ప్రయాణం ప్రారంభమైన తర్వాత కేవలం స్టార్‌గా మాత్రమే లేదు ఆవిడ. అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అనేకం చేశారు. 'జీవన జ్యోతి' అందులో ఒకటి. 'కె. విశ్వనాథ్' గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'డివిఎస్ రాజు' గారి సినిమా అది. ఆ సినిమాలో 'ముద్దుల మా బాబు నిద్దరవుతున్నాడు' అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆహ్, ఆవిడ మానసిక వైకల్యం పొందినటువంటి ఒక తల్లి పాత్రలో ఆవిడ నటించినటువంటి తీరు అద్భుతం. ఆవిడ వలనే ఆ సినిమా విజయ తీరాలకు చేరింది అనేది వాస్తవం. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లోనే 'ప్రేమబంధం' అనేటువంటి సినిమాలో గూడా ఆవిడ ఒక టిపికల్ క్యారెక్టర్ చేశారు. శోభన్ బాబు గారే హీరో దానిలో గూడా. ఆ తర్వాత దాదాపు అలాంటి బరువైనటువంటి క్యారెక్టరే ఆవిడ ఇంకొక సినిమాలో అంటే 'కృష్ణవేణి' అని మధుసూదన్ రావు గారు తీశారు. అది కన్నడ నుంచి రీమేక్. ఆ సినిమాలో కూడా వాణిశ్రీ గారి నటన ప్రత్యేకంగా ఉంటుంది. వాణిశ్రీ గారి వలనే ఆ సినిమా ఆడింది. 'కృష్ణవేణి'. 'కృష్ణవేణి' తర్వాత కృష్ణరాజు గారి బ్యానర్‌లోనే నిజానికి ఆయన కెరియర్‌లో ఒక అద్భుతమైన సినిమా. కృష్ణ గారి కెరియర్‌లో ఆయనకు 'అల్లూరి సీతారామరాజు' ఎలాగో అలాంటి సినిమా 'భక్త కన్నప్ప'. దానిలో కూడా వాణిశ్రీ గారు హీరోయిన్‌గా నటించటం. ఇలా అలాగే ఆవిడ మేకప్‌కి చాలా శ్రద్ధ తీసుకునేవారని చెప్పుకున్నాం మనం. ఈ మేకప్‌కి చాలా టైం పట్టేది. ఆవిడ 'ఎన్టీ రామారావు' గారిని ఒకసారి అంటే ప్రారంభంలో ఆయనతో నటించే సినిమాలు రావటం మొదలైన కొత్తలో ఆవిడ రామారావు గారి దగ్గరికెళ్ళి ఒక మాట చెప్పారు. "అన్నగారు మీరు అలా మేకప్ అయిపోయి వచ్చేస్తారు సెట్‌కి. కానీ మా పరిస్థితి అది కాదు. నాకు మేకప్ వేసుకోవడానికి కనీసం 3 గంటలు పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం డిలే కావచ్చు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి" అని అడిగారావిడ. ఆయన అంగీకరించాడు. అంటే ఈలోపు తమ మధ్య ఎవరైనా చేరి ఉన్నవి లేనివి కల్పించి చెప్తారేమో అనేటువంటిది ఆవిడ ఆలోచన. ఇంత కీన్‌గా అబ్జర్వ్ చేసేదావిడ ప్రపంచాన్ని. ఇలా మొదలైనటువంటి ప్రయాణం. ఆవిడ 'మరపురాని కథ' అని రామచంద్రరావు గారి సినిమా. అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు వాణిశ్రీ గారు. అంటే ఆవిడ ఆ ఏజ్‌లోనే తనకిచ్చేటువంటి బరువైన పాత్రలని, వాటి అంతరంగ సంఘర్షణ ఉండేటువంటి క్యారెక్టర్‌లని ఆవిడ చేశారు. 'నవలా నాయకి' అని ఆవిడకొక టైటిల్ ఉండేది. చాలా నవలా చిత్రాలు 'జీవన తరంగాలు' కావచ్చు, 'చక్రవాకం' కావచ్చు, ఆ తర్వాత 'విజేత' అనేటువంటి నవలను కూడా మధుసూదన్ రావు గారు సినిమాగా తీశారు. ఆ సినిమా కావచ్చు, 'ప్రేమ్ నగర్' కావచ్చు. ఇలా నవలా చిత్రము అనగానే వాణిశ్రీ గారికి అక్కడ హీరోయిన్‌గా పెద్దపీట ఉంటుంది. 'సెక్రటరీ' వీటిల్లో. ఆవిడని చూసి హీరోయిన్ క్యారెక్టర్‌లు డిజైన్ చేస్తున్నారు
రచయిత్రులు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందికి ఉండేది. అలా జరగలేదు కానీ అలాంటి అభిప్రాయం అయితే ఉండేది. దానికి ఆస్కారం ఇస్తూ ఉండేది ఆవిడ నటన. ఇలా వాణిశ్రీ గారు ఒక రకంగా ఆరాధ్య కథానాయిక తెలుగు ప్రేక్షకులకు సంబంధించి. సావిత్రి గారి తర్వాత ఆవిడ ఆరాధ్య కథానాయిక. ఆవిడ కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు తన కెరియర్‌లో. అందులో ఒకటి, ఆవిడ తెలుగు మహాసభల సందర్భంగా, ప్రపంచ తెలుగు మహాసభలు 75లో జరిగినాయి. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు. ఆ సభల సందర్భంగా వీళ్ళు ఫండ్ కలెక్షన్ క్యాంపెయిన్ చేశారు సినిమా ఆర్టిస్టులు. అంటే నాటకం వేసి ఆ నాటక ప్రదర్శన ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఆ సభల నిర్వహణకి ఇవ్వాలి అనేది కార్యక్రమం. ఇందులో భాగంగా అత్తాకోడలు అనేటువంటి ఒక నాటకాన్ని వాళ్ళు ప్రదర్శించేవారు. ఎవరు? కాంచన గారు, అలాగే వాణిశ్రీ గారు, వీళ్ళిద్దరే క్యారెక్టర్లు. ఆవిడ సరస్వతిగా, ఈవిడ లక్ష్మీదేవిగా నటించేవారు. అలా నటించే క్రమంలో ఒక ఊళ్ళో ఆ ప్లే చేస్తూ ఉండగా ఆవిడ ఒక డైలాగ్ అడుగుతుంది, "ఏమిటి లేట్ అయ్యావు నువ్వు ఈరోజు" అని. అంటే, లేదు, ఒక సినిమా టికెట్ కోసం ప్రయత్నం చేశాను, దొరకలేదు, ఫైనల్‌గా డిసప్పాయింట్‌మెంట్‌తో వచ్చాను ఇక్కడికి అంటుంది ఆవిడ లక్ష్మీదేవి క్యారెక్టర్‌లో. ఏంటి ఆ సినిమా, అంత టైట్ సినిమాలు ఏమున్నాయి ఇప్పుడు అని అడుగుతుంది సరస్వతి. అడిగినప్పుడు ఆవిడ చెప్తుంది, కొత్త దేవదాస్ కాదు, పాత దేవదాసు. టికెట్లు దొరకట్లేదు, చాలా కష్టపడాల్సొచ్చింది అని చెప్తుంది. నిజానికి అప్పుడే కొత్త దేవదాస్ సినిమా కృష్ణ గారు విజయకృష్ణ మూవీస్ అనేటువంటి బ్యానర్‌లో సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ టైంకి వాంటెడ్ గానే నాగేశ్వరరావు గారు డిఎల్ నారాయణ గారి నుంచి కొనుగోలు చేసే హక్కులు పాత దేవదాస్ సినిమాని కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు కంపారిజన్ వచ్చింది. 2 సినిమాల మధ్య కంపారిజన్ వచ్చి జనాలు ఈ సినిమాని ఒక రకంగా బాలేదు అని పెదవి విరిచారు కొత్త దేవదాసుని. పాత దేవదాసులు ఆ సన్నివేశాలతో పోలిక తీసుకొచ్చి. అది గనక రిలీజ్ కాకపోతే ఈ సినిమా హిట్ అయి ఉండేదేమో. కానీ అది రిలీజ్ అయ్యేసరికి కంపారిజన్ వచ్చి సినిమా ఫెయిల్ అయింది అనేటువంటి అభిప్రాయం కృష్ణ గారికి ఉంది, విజయ నిర్మల్ గారికి ఉంది. అలాగే ఆ సినిమాకి పెట్టుబడి పెట్టినటువంటి నవయుగ వారికి కూడా ఉంది. ఇలా ఈ ఫ్లాప్ అయినటువంటి సినిమా ఈ ఈ సందర్భాన్ని నాటకంలో కలిపేసి, డైలాగులో కలిపేసి వాణిశ్రీ గారు చెప్పడం అనేది వీళ్ళ మనసుల్ని గాయపరిచింది. విజయ నిర్మల్ గారిని, అలాగే కృష్ణ గారిని. దాంతో విజయ నిర్మల్ గారికి, ఆవిడకి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది అక్కడి నుంచి. ఆ గ్యాపు అంటే ఆవిడ స్ట్రెయిట్‌గా అప్పటి నటీనట సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గుమ్మడి గారి దగ్గరికెళ్ళి ఆవిడ కంప్లెయింట్ పెట్టింది. గుమ్మడి గారు అడిగారు, "నువ్వు నీ తప్పు నీదే, క్షమాపణ చెప్పాల్సుంటుంది వాళ్ళకి" అని వాణిశ్రీ గారికి చెప్పారు. ఆవిడ సారీ చెప్పేసింది. అయినప్పటికీ ఆ గ్యాప్ అయితే కొనసాగుతూ వచ్చింది. విజయ నిర్మల్ గారికి, అలాగే వాణిశ్రీ గారికి అదొక చిన్న ఇబ్బంది. తర్వాత 'ఎదురులేని మనిషి' షూట్ జరిగేటప్పుడు ఒక ఇష్యూ అంటే 'కృష్ణ ముకుంద మురారి' అనే పాట భంగిమలు నచ్చక ఆవిడ వెళ్లి రామారావు గారికి కంప్లెయింట్ చేశారు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి మూమెంట్స్ ఉన్నాయి దీనిలో. మీరొకసారి డైరెక్టర్ గారిని పిలిచి మాట్లాడితే బావుంటుంది అని అడిగారావిడ. రామారావు గారు, "ఇది ట్రెండ్ అటమ్మా, నాకు తెలీదు. వాళ్ళు చెప్తున్నారు ప్రెజెంట్ యూత్ ఇలాంటి వాటికి కనెక్ట్ అవుతున్నారు అని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లు చేయటం కోసమే కదా మనం ఉంది. దీనిలో అబ్జెక్ట్ చేయాల్సిందేముంది" అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. మాట్లాడి ఇది ట్రెండు అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ ట్రెండ్‌తో కొనసాగాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. కొనసాగదలుచుకుంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. లేదు అనుకుంటే టోటల్‌గా మానేసి వెళ్ళిపోవాలి. ఈ రెండే ఆప్షన్స్ తప్ప మధ్య మార్గం లేదు. పిలిచి మాట్లాడటం అనే మధ్య మార్గం లేనే లేదు అని స్పష్టంగా చెప్పాడాయన. అప్పుడు ఆవిడకి డౌటొచ్చింది. ఇదేదో తేడాగా జరిగేటట్టుంది. మనం నెమ్మదిగా ఈ ఇండస్ట్రీ నుంచి బయటికెళ్ళిపోతే బావుంటుంది అనే అభిప్రాయంతో ఆవిడ నెమ్మదిగా అక్కడి నుంచి సినిమాలు తగ్గించుకుంటూ, ఒక తరహా సినిమాలే చేస్తూ, అంటే కథానాయిక ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలే చేసుకుంటూ, అలా నెమ్మదిగా ఆవిడ అంటే ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్‌కి వెళ్ళిపోయారావిడ. పెళ్లి చేసుకొని బయటికెళ్ళిపోయారు ఇండస్ట్రీని వదిలేసి. తర్వాత కరుణాకరన్ అనేటువంటి ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక
ఒక ఇండస్ట్రీ పెట్టడం కోసం దాదాపు మెడ్రాస్ లెక్కల్లో గ్రౌండ్ అంటారు వాళ్ళు. మనం ఇక్కడ గజం అంటాం, అక్కడ గ్రౌండ్ అంటారు. అలా ఒక 1000 గజాల స్థలం కొనుగోలు చేసి తక్కువ ధరకే ఆవిడ ఇండస్ట్రీలో మంచి స్వింగ్‌లో ఉంటున్న రోజుల్లో కొనుగోలు చేసినటువంటి స్థలం అది. దాంట్లో ఏదో వ్యాపారం మొదలుపెట్టారని కరుణాకరన్ గారు. అది నడవలేదు. ఫైనల్‌గా డ్రాప్ అయిపోయారు. అది అలా ఉంది. వేరే వాళ్ళకి ఎవరికో లీజ్‌కి ఇచ్చారు. అది డిస్ప్యూట్ అయింది. గొడవైంది. కోర్టుకు వెళ్ళింది. వాళ్ళు వెకేట్ చేయలేదు. దాదాపు వందల కోట్ల ప్రాపర్టీ అది. ఈ వందల కోట్ల ప్రాపర్టీ వివాదంలో ఇరుక్కోవడం అనేది వాణిశ్రీ గారి కుమారుడిని కొంచెం గాయపరిచింది. దాన్ని వాళ్ళ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయటం కోసం ఆయన జరిపినటువంటి పోరాటం ఆ ప్రెజర్‌కి గురై ఆయన చనిపోయాడు. అభినయ. తను చనిపోయిన తర్వాత వాణిశ్రీ గారు కొంత డల్ అయ్యారు. అప్పటి వరకు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా పలకరిస్తారు ఆవిడ. ఒక పద్ధతిగా మాట్లాడతారు. ఇలా వాణిశ్రీ గారి గురించి చెప్పుకోవాలంటే 24 గంటలు చాలదు. అనేక విషయాలున్నాయి ఆవిడ గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ 'శ్యామ్ బెనగల్ అనుగ్రహం' సినిమాలో చేసేటప్పుడు, అలాగే బాపు గారి 'గోరంత దీపం' సినిమాలో చేసేటప్పుడు వాళ్ళు మేకప్ వద్దంటే, వాణిశ్రీని మేకప్ లేకుండా సినిమాలో చూపించి జనాల్ని అట్రాక్ట్ చేయగలను అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పిందావిడ. ఇద్దరికీ దాదాపుగా. అయినప్పటికీ మీరు మాత్రమే చేయాలి ఆ క్యారెక్టర్‌లని చెప్పేసి వాళ్ళు ఆ 2 సినిమాల్లోనూ వాణిశ్రీ గారిని తీసుకున్నారు. ఆవిడ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్‌తో ఆ సినిమాలకు ఒక గౌరవాన్ని తెచ్చారు. గౌరవాన్ని తేవడంతో పాటు ఆవిడ తన గౌరవాన్ని పెంచుకున్నారు. ఇలా తెలుగు సినిమా రంగంలో అన్ని తరహాల పాత్రలు, అన్ని జోనర్స్‌లోనూ నటించినటువంటి నటీమణి, దాదాపు చివరి నటీమణి వాణిశ్రీ గారే. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలే దొరికినాయి. ఆ తర్వాత జయత్రయం ఎమర్జ్ అయింది ఆ ప్లేస్‌లోకి. సుదీర్ఘకాలం వాణిశ్రీ గారిలాగా అంత దీర్ఘకాలం ఇన్నింగ్స్ నడిపినటువంటి హీరోయిన్ అయితే తక్కువే. ఇది టోటల్‌గా వాణిశ్రీ గారి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు. ఇప్పటికీ ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు. ఏదో పద్ధతిలో అంటే ఇప్పుడు ఆ కోర్టు కేసు గెలిస్తే కొంత ఆవిడకి బెటర్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం. ఏదేమైనా ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నటువంటి వాణిశ్రీ గారికి బర్త్‌డే విషెస్ చెప్దాం. అలాగే ఆవిడ మరొకసారి ఈ జనరేషన్‌కి కూడా రిజిస్టర్ అయ్యేలాగా ఏదన్నా మూవీలో యాక్ట్ చేసి, అది యూట్యూబ్‌లో ఉండి కంటెంట్ అవైలబుల్‌గా ఉంటే బావుంటుంది. అది లేకపోయినా పర్లేదు. ఆవిడ నటించిన అనేక సినిమాల పాటలు, సన్నివేశాలు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఎప్పటికీ ఆ రూపంలో సజీవురాలుగానే ఉంటుంది. ఆవిడ యంగ్‌గానే ఉంటారు. వాణిశ్రీ గారి ఏజ్ అనేది మనకు సంబంధం లేదు. ఆవిడ ప్రస్తుతం అంటే కుమారుడి మరణం కొంచెం కుంగదీసినప్పటికీ ఆవిడ కోలుకున్నారు. హ్యాపీగా మాట్లాడుతున్నారు అందరితోనూ. చాలా అంటే ఒక రకంగా జోష్‌తోనే మాట్లాడుతున్నారు ఆవిడ. ఎవరైనా తన దగ్గరికొచ్చి ఏదైనా ఇష్యూ మీదొస్తే చాలా పద్ధతిగా, చాలా పొలైట్‌గా చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక గొప్ప విషయం. తెలుగు ప్రేక్షకులకు సంబంధించినంత వరకు. మరొకసారి వాణిశ్రీ గారికి బర్త్‌డే విషెస్ చెప్తూ ముగిస్తున్నాను.